హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 1 స్పూన్ నెయ్యి తీసేసుకుని దీనిలోకి 1 స్పూన్ దాకా గోందు అనేది వేయించేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. అదే బాండీలో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకోవాలండి. ఇక నేను డ్రై ఫ్రూట్స్గా కాజు, బాదం, పిస్తా అనేది వేయించేసేసుకుంటున్నాను. ఇక్కడ వేయించుకునేటప్పుడు నేను ఇక్కడ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా కిస్మిస్ కూడా వేయించేసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. దీనిలోనే 2 స్పూన్లు వెండి కొబ్బరి తురుము, అదేవిధంగా 1 స్పూన్ గసగసాలు కూడా వేయించుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇత్తనాలు తీసేసిన ఖర్జూరం అనేది 1 కప్ దాకా తీసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని కూడా బాండీలో 1 స్పూన్ నెయ్యి తీసేసుకొని ఖర్జూరాన్ని కూడా వేయించాక మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసేసుకుని దీనిలోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారాక మనకి లడ్డూగా ఈ విధంగా చుట్టుకుంటే ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు అప్పటికప్పుడు ప్రిపేర్